ఫ్రెండ్స్, దయచేసి మా హనుమాన్ జయంతి రోజు మేము జయంతి రోజు రంగరంగంగా ఎంత చక్కగా జరుపుకున్నాం చూడండి. నేనైతే మార్నింగే టెంపుల్కి వెళ్ళాను. అంటే హనుమాన్ జయంతి అని కాదులని ప్రతి మంగళవారం వెళ్తానండి నేను టెంపుల్కి. హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్తాను, అమ్మవారి గుడికి వెళ్తానమాట. ఆ రోజు హనుమాన్ జయంతికి 1 వీక్ బ్యాకే టెంపుల్ ఎంత మంచిగా సెలబ్రేట్ చేశారంటే చూడండి. నేనైతే గుడి లోపలికి ఎంటర్ అయ్యాను. చూడండి అసలు హనుమాన్ జయంతి రోజు అసలు టెంపుల్ ఎంత చక్కగా అలంకరించారంటే ఆ గుడి లోపల అసలు అది తాతగూడ సెంటర్లో ఉంటుందండి, భద్రాచలంలో. ఇది ఫేమస్ అండి అసలు. మన రామాలయం అప్పుడు కానీ, ముక్కోటప్పుడు కానీ, శ్రీరామనవమి అప్పుడు కానీ మన దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతారనమాట. అసలు ఎంత చక్కగా ఉంటుందంటే చాలా 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 బాగా ఉంటుందండి. అసలు చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. అసలు చాలామంది అయితే దేవునికి ప్రదర్శన చేద్దామంటే చుట్టూ తిరుగుదామంటే మాత్రం స్థలం లేదండి, ఆపేశారు. అయ్యగారు అయితే పక్కనే ఉండి గోత్రనామాలు చదువుతున్నారు. అలాగే నేను మా గోత్రనామం కూడా చదివించుకున్నాను అనమాట. అలాగనే మన అయితే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం పెట్టేసి పటం పెట్టేసి చూడండి ఎంత మంచిగా చేశారో. అది బయట కూడా చేస్తున్నారండి. అయితే నేనైతే కొబ్బరికాయ కొట్టానండి హనుమంతుడికి. అయితే చూడండి ఇలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఆ దేవుడికి అయితే చూపించానమాట. ఇట్లా చూపించేసి ఈ రకంగా అయితే కొబ్బరికాయ చూడండి కొట్టేశాను. అలాగనే మన టెంపుల్లో అయితే అసలు చాలా జనాలు కిటకిటలు ఆడిపోతున్నారండి. అసలు తక్కువ జనాలు రాలేదండి హనుమాన్ జయంతి రోజు. అంటే ప్రతి మంగళవారం ఈ గుడికి అలాగనే వస్తూ ఉంటారు. అంటే హనుమాన్ జయంతి అని కాదు, లేదు ఇంకెక్కువ జనాలు వచ్చారనమాట ఈ గుడిలో. అసలు ఎంత మంచిగా భజన చేస్తున్నారంటే హనుమాన్ జయంతి యొక్క భజన. జై జై హనుమాన్ గ్యాడ గుడసార జై కపిల ఉజ్వార రామదూత అదిలీల బలరామ అంజనీ పుత్ర పవనసుత నామ మహావీర విక్రమ్ బజరంగి కుమతి నివారణ స్మృతి సంగి కజనావరణ కనక కుండల కుంజిత కేశ అద్రవజ్జ అరుంద విరజ కత్ర మంజు చనువు చాచా అని అంటూ హనుమాన్ చాలీస చదువుతున్నారండి. శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాణ గుడి అచిత్రే రామకాచ కరివేకు అతుర అంటూ హనుమంతుడు యొక్క ఎంత మంచిగా అలంకరించారు చూడండి. చక్కగా అలంకరించారు. అసలు చూడముచ్చటగా ఉందండి. మనకైతే 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా అలంకరించారు ఆ హనుమంతుడిని. అసలు ఎంత బాగున్నాడంటే మా హనుమంతుడికి దిష్టి తగిలేటట్టే ఉంది, నా దిష్టే. పైనైతే పటం పెట్టారండి. ఆ పటం చూడండి ఎంత చక్కగా పైన కూడా. అలాగే మన దేవుని యొక్క గుడి మందిరంలో కూడా అక్కడ కూడా పెట్టారు, మందిరం చుట్టూ. చూడండి అసలు ఎంత చక్కగా ఉందో ఆ పటం దగ్గర. హనుమంతుడికి సంబంధించినటువంటి తమలపాకులు, ఒక్కలు, మన హనుమంతుడికి అయితే ఏవైతే ఇష్టమైనవి ఉంటాయో అవన్నీ పెట్టాడు. ఇక ధ్వజస్తంభం దగ్గర అసలు బయట అయితే ఇంకా టెంట్లు గినక వేశారనమాట. మధ్యాహ్నం నుండి అయితే భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నేనైతే భోజన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. నాకైతే చేతనైనట్టుగా 116 అయితే విరాళం ఇచ్చాను. మన ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి రోజు మాత్రం 116 అయితే ఇచ్చాను. అసలు భోజనాలకు కూడా అండి చాలామంది అయితే వచ్చారు. ఆ భోజనాలు కూడా చాలా చక్కగా టేస్ట్గా ఉన్నాయన్నమాట. అన్ని కూరగాయల భోజనాలు. ఈ రకంగా అయితే హనుమాన్ జయంతి మొత్తం కంప్లీట్